సభ మర్యాదలను పాటించకపోవడమే కాకుండా సంప్రదాయాలకు కూడా తిలోదకాలిచ్చిన వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలిపై అసెంబ్లీలోని కూటమి పక్షాల నేతలు మండిపడుతున్నారు. శాసనసభకు ఉన్న సంప్రదాయాలను కూడా జగన్ పాటించలేదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత జగన్ ను అసెంబ్లీలోకి ఆయన వాహనాన్ని అనుమతించడమే కాకుండా ప్రమాణ సమయంలో కూడా ప్రాధాన్యత ఇస్తే సభా సంప్రదాయాలను కూడా గౌరవించే కనీస మర్యాదను జగన్ పాటించలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఎన్నిక శనివారం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికవుతారని తెలిసినప్పటికీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభ సంప్రదాయాల ప్రకారం వైసీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్దకు వెళ్లి స్పీకర్ ఎన్నికలో పాల్గొనాలని కోరారు. ఎప్పటి నుంచో సభలో ఆనవాయితీగా వస్తుందని, ఇది సంప్రదాయం కూడా అని ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పమన్నారని మంత్రి కేశవ్ పెద్దిరెడ్డికి వివరించారు. జగన్ తో సన్నిహితంగా ఉండే మాజీ విప్ శ్రీకాంత్ రెడ్డికి కూడా విషయాన్ని తెలిపి జగన్ కు సమాచారం చేరవేయాలని కోరారు. స్పీకర్ ఎన్నికలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసినప్పటికీ జగన్ కానీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా శాసనసభకు హాజరు కాలేదు. ఇరువురు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ వారు లాబీల్లో తిరిగి వెళ్లిపోయారు. బీసీ కులాలకు చెందిన చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పీకర్ స్థానంలో కూర్చుంటే కనీసం సాంప్రదాయాన్ని పాటించాలనే ఆలోచన లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లిపోవటం బలహీన వర్గాలను అవమానించినట్లేనని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్ అయ్యారు. శాసనసభలో జగన్ కు ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా ప్రజలు పక్కన కూర్చోబెట్టారని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ వైసీపీ నేతలు కోరారని జగన్ వాహనాన్ని తొలి రోజు శాసనసభ ప్రధాన ద్వారం వరకు రానివ్వటమే కాకుండా ఆయన్ను మంత్రుల తర్వాత ప్రమాణం చేయించామని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. తామంత హుందాగా వ్యవహరించినప్పటికీ వైసీపీ అధినేత జగన్ మాత్రం శాసనసభ సంప్రదాయానికి కూడా తిలోదకాలు ఇచ్చారని ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు. గత శాసనసభలో తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఎన్నికైనప్పుడు ఆయన్ను అప్పటి టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు స్పీకర్ స్థానం వరకు తీసుకువెళ్లి కూర్చోబెట్టిన విషయాన్ని నరేంద్ర గుర్తు చేశారు. కనీసం ఆ సాంప్రదాయాన్ని పాటించాలనే ఆలోచన జగన్ కు లేదని మండిపడ్డారు. మరోవైపు విపక్షం లేకుండా స్పీకర్ ఎన్నిక జరిగిందని ఏపీ శాసనసభ చరిత్రలో ఇదే ప్రథమమని గుర్తు చేసుకున్నారు. ఇక శాసనసభలో చెడు సంప్రదాయాలకు జగన్ నాంది పలికారని, ఇలా వ్యవహరించడం వల్లే జగన్ కు ప్రజలు దేవుడు కలిసి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారని స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో విపక్షం లేకుండా స్పీకర్ ఎన్నిక ఎప్పుడూ జరగలేదని, ఇలాంటి పరిస్థితులను ఇప్పుడు చూడాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ ఇంకా ఆయన మనసు మారలేదని, ఇక జగన్ రాజకీయంగా భూస్థాపితం అవుతారన్నారు. నిన్న స్పీకర్ ఎలక్షన్ వస్తున్నప్పుడు అన్ని పార్టీలు కలిపి మీ ఆశీర్వాదం ఇవ్వాలి. ఉంటే మీ నిర్ణయాలు మీకుంటాయి, మా నిర్ణయాలు మాకుంటాయి. పార్టీ పరంగా మీ ఇద్దరు నిర్ణయాలని సమభావంలో తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ గా ఈ రోజు నా ఉంది. ఇందాక సభలో కూడా చెప్పాను, ఇది మా పదవి కాదు, బాధ్యత. ఈ బాధ్యత మీరు నెరవేర్చా, ప్రజల మంది బాధ్యత పెట్టారు. నేను నిన్న కూడా ప్రెస్ లో చెప్పాను, అతను ఏంటంటే అతన్ని అపోజిషన్ లీడర్. అసలు అపోజిషన్ లీడర్ ఉందా? ఆఫ్టర్ ఆల్ 11 వచ్చాయి. అపోజిషన్ లీడర్ అవుతాడు. అయినా కూడా అపోజిషన్ లీడర్ గా అర్హత లేకపోయినా సభలోకి వస్తే నేను గౌరవిస్తానని చెప్పాను నిన్న. మరి నువ్వు పనికిమాలను మీరు సభలోకి రావాలా, ఇవాళ స్పీకర్ ఎలక్షన్ ఉంది, పార్టిసిపేట్ చేయాలనే ఆలోచన లేకుండా ఇష్టం చేసుకుంటే రాజ్యాంగం అంతా నా చేతిలో ఉంది, చట్టం అంతా నా చేతిలో అనుకుంటే తప్పది. సభ సంప్రదాయాలను గౌరవించకపోవడం పట్ల స్పీకర్ ఎన్నిక తర్వాత మాట్లాడిన కూటమి పక్షాల నేతలందరూ జగన్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. గత శాసనసభలో సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారని, ఈసారి శాసనసభను హుందాగా నడుపుతామని కూటమి నేతలు స్పష్టం చేశారు.